హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈ రోజు వీడియో వచ్చేసి అయితే చాలా మంది అడుగుతున్నారు, అక్క మేము ప్రెగ్నెన్సీ ఉన్నాము, మేము ఆవకాయ పికిల్ తినవచ్చు అనేసి అంటారు. కొందరు సైడ్ ఆవకాయ పికిల్ అంటారు, కొన్ని సైడ్లు ఏమో మామిడికాయ పికిల్ అంటారు. సో ఇక్కడ మనం చెప్పుకోవాలంటే మనం ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఆవకాయ పికిల్ అనేది, మామిడికాయ పికిల్ అనేది చాలా స్కిప్ చేస్తేనే బెటర్ అండి. ఎందుకంటే ఆవకాయ అనేది చాలా వేడి, అంటే మామిడి పండు అనేది చాలా వేడి. దానికోసం దాంట్లో ఇంకా కొన్ని కొన్ని అంటే వేడి వస్తువులు అనేసి ఉంటాయి కదా, అవి కలిపి చేస్తారు. కాబట్టిగా మనకు పెద్దవాళ్ళు ఇదే సజెషన్ చేస్తారు, అండ్ డాక్టర్స్ కి చెప్పినా కొంచెం తింటే లైట్ గా తినండి అంటారు. సో మనము ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ మంత్ నుంచి ఫిఫ్త్ మంత్ వరకు మనము కొంచెం ఏడి ఉన్న వస్తువులు తినకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే మనకు కావాల్సింది పిల్లలు. ఇప్పుడులో అయితే పిల్లలు పుట్టాలంటే ఎన్నో కష్టాలు పడుతున్నారు. సో దానికోసం అది మిస్క్యారియర్ చేసుకోకుండా మనం హెల్దీగా ఉండాలి, మన పిల్లలు హెల్దీగా పుట్టాలంటే కొన్ని కొన్ని వస్తువులు స్కిప్ చేసుకుంటూ వస్తే బెటర్. అందులో అయితే ఆవకాయ పచ్చడి తినకండి. ఎందుకంటే తినాలనిపిస్తే కొంచెం లైట్ గా తినను, కానీ మరి ఓవర్ గా తినవద్దు. అలాగే రోజు తినవద్దు, ఎప్పుడో ఒకసారి అంటే ఏం కాదు, కానీ రోజు తినవద్దు. దాంట్లో ముక్కలు ఉంటాయి కదా, ఆవకాయ ముక్కలు, అదైతే అసలు తినవద్దు. దాంట్లో ఉన్న గ్రేవీతో అయితే తింటా అంటే పర్వాలేదు, కానీ ఎప్పుడు ఒకసారి తినండి. సో ఇలా తినడం వల్ల మనకు కొంచెం మిస్క్యారియర్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టిగా మనం స్టార్టింగ్ మంత్ లో చాలా అంటే చాలా జాగ్రత్తలు పాటించాలండి. ఎందుకంటే స్టార్టింగ్ మంత్ లోనే మనకు ఎక్కువ జాగ్రత్తలు ఉంటాయి. తర్వాత కొంచెం పిండం అనేది పెరుగుతున్న కొద్దిగా మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అప్పుడు మనం కొంచెం కొంచెం ఏం తిన్నా దానికి ఏ ఇబ్బందులు ఉండవు. అందుకే ఈ ఆవకాయ అంటే మామిడికాయ పచ్చడి అనేది స్కిప్ చేస్తేనే బెటర్. ఫిఫ్త్ మంత్ తర్వాత తినండి, మీకు తినాలనిపిస్తే, అప్పుడేం పర్వాలేదు. కాకపోతే 1 మంత్ నుంచి ఫిఫ్త్ మంత్ వరకు అయితే మీరు తినకండి. సో ఇదండి వీడియో. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ అయితే నేను చేసి పెడతాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.